హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన కన్న తండ్రి అనే కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? చదువు పూర్తవగానే చైతన్య పెద్ద శ్రమ పడకుండానే పట్టణంలో ఉద్యోగం సంపాదించగలిగాడు. అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్టణానికి మార్చి రోజు బాడుగ బండిలో కచేరీకి వెళ్లి వస్తూ ఉండేవాడు. ముసలివాళ్లంటే చైతన్యకు తగని జాలి. అతడు బాడుగు బండి వీరయ్యకు నెలకు 50 రూపాయలు ఇవ్వడమే కాక, వీరయ్య 2 కొడుకులు సంపాదిస్తుండగా ఇంకా నీకీ కష్టం ఎందుకు, హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అనేవాడు. వీరయ్య నవ్వి, కొడుకుల సొత్తు నాకు పరాయి సొత్తుగా కనిపిస్తుందయ్యా. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు స్వయంగా సంపాదించుకొని బతకడంలోనే మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు. చైతన్య తండ్రి కొడుకును పట్నంలో చదివించడానికి అష్టకష్టాలు పడ్డాడు. ఇది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే, నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను అనేవాడు ఆయన. అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బుపడి తీరా కొడుకు ఉద్యోగంలో చేరడానికి వారం రోజుల ముందే చనిపోయాడు. తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టలేకపోయాననే బాధ చైతన్యను ఇంకా పీడిస్తూనే ఉంది. చైతన్య కచేరీకి వెళ్లే దారిలోనే బజార్ కూడలిలో ఒక 70 ఏళ్ల ముసలివాడు బుట్టలో జంతికలు చేగోడీలు పెట్టుకుని కూర్చునుండేవాడు. అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తూ ఉండగా ముసలివాడు అక్కడే తినుబండారాల బుట్ట ముందు చటికిలబడి కూర్చుని ఉండేవాడు. రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడంటే చైతన్యకి ఎంతో జాలి కలిగేది. ఇలా రోజు కనిపించే ముసలివాడు ఒకరోజు వరుసగా 10 రోజులు కనిపించకపోయేసరికి అతడు చనిపోయాడేమో అనుకుని బాధపడ్డాడు చైతన్య. కాని ఆ మర్నాడు ముసలివాడు తన మామూలు చోట జంతికల బుట్ట ముందు కూర్చుని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం అనిపించింది. అతడు వీరయ్యను బండాపమని ముసలివాడి దగ్గరికి వెళ్లి, 10 రోజులుగా కనిపించడం లేదేంటి తాత అని అడిగాడు. తను ఎరగని వాడు ఇంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి, బాబు, రోజు నేనిక్కడ కూర్చుని ఉండడం చూస్తున్నావన్నమాట. నాకు ఈ మధ్య జ్వరం, ఇన్నాళ్లు మూసిన కన్ను తెరవలేదు అన్నాడు నీరసంగా. చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగి, తాత, ఈ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముడైపోతే ఎంతొస్తుంది అని అడిగాడు. 4 రూపాయలు, అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు. అలా అయితే బుట్టలో ఉన్నవన్నీ నాకిచ్చేయి, 5 రూపాయలు ఇస్తాను అన్నాడు చైతన్య. ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు. చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడికి 5 రూపాయలు ఇచ్చి బండిలో కూర్చున్నాడు. వీరయ్య చైతన్యను, ఇవన్నీ ఏం చేస్తారు బాబు అని అడిగాడు. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య. మర్నాడు మళ్లీ బండి కూడలు చేరగానే చైతన్య 5 రూపాయలు ఇచ్చి ముసలివాడి బుట్టలో ఉన్నవన్నీ కొనేశాడు. 3వ రోజున కూడా బండి ఆపమన్న చైతన్యను వీరయ్య, ఇలా ఎన్నాళ్లు రోజుకు 5 రూపాయలు ఖర్చు చేస్తావు బాబు అని అడిగాడు. ఈ తాత బతుకున్నంత కాలం అన్నాడు చైతన్య. అయితే అతడు ముసలివాడిని సమీపించగానే వాడు చేతులు జోడించి, రోజు నేను వచ్చిన గంటలోనే అన్నీ కొని నన్ను మరింత కష్టాల పాలు చేయకు బాబు. వెంటనే తెచ్చినవన్నీ అమ్ముడుపోవడంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడు. నిన్న మండుటెండలో కట్టెలు కొట్టాల్సి వచ్చింది అన్నాడు. ఇది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది. కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి ఆ అవకాశం రాకముందే చనిపోయాడు. ఆ అవకాశం ఉన్నా వీరయ్య అందుకు ఇష్టపడడం లేదు. తండ్రి చేత ఆఖరి క్షణం వరకు అడ్డమైన చాకిరీ చేయిస్తూ తినుబండారాల బుట్ట ముందు పెట్టుకుని ఎండలో కూర్చోవడమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు ఆ తాత కొడుకు. చైతన్యకు ఆ క్షణాన ఒక ఆలోచన వచ్చింది. తాత కొడుక్కి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అతడు ముసలివాడితో, తాత, మా ఇంటికి వస్తావా, నీకక్కడ తిండి తిప్పలకు లోటేం ఉండదు అన్నాడు. ముసలివాడు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని, నా కొడుకు గొడవలేపుతాడు బాబు అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను, రా బండెక్కు అని చైతన్య అతడి చేయి పట్టుకుని తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుపోయాడు. తాత కొడుకు అక్కడ ఇక్కడ వాకప్ చేసి ఆ మర్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు. చైతన్య వాడికి ముసలివాడు మండుటెండలో పడుతున్న బాధ గురించి చెప్పి, ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి అతడి ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు. తాత కొడుకు జంకుతూనే, అయ్యా, అలాంటి స్వార్థం నాకేం లేదు. మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టకు ఖర్చు పెడుతున్నాను అన్నాడు. అలా అయితే మీ నాన్నను మా ఇంటనే ఉంచి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను, నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు చైతన్య. తాత కొడుకు తండ్రి ముఖం కేసి చూసి సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు. అప్పుడు చైతన్య వాడితో, నాకు తెలుసు, ఈ ముసలితనంలో నీ తండ్రి నీ దగ్గర ఉండడమే ధర్మం.
అయితే అతన్ని ఇంటి పనివాడిలా కాకుండా కన్న తండ్రిలా ఆదరించు అన్నాడు. తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకుని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో, రానాన్న ఇంటికి పోదాం, బుద్ధి వచ్చింది, కళ్ళు తెరిపిన పడినాయి అంటూ తండ్రిని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు. అది కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.